ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ జీవవాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. షాలోమ్. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మరలా మనం ధ్యానించబోతున్నాము. దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి మహింపరచడం జీవితంలో ఒక ముఖ్య ఉద్దేశం మనకు తెలుసుకోవాలి. దేవుణ్ణి హత్తుకోవటం, దేవుణ్ణి గణపరచటం, అది జీవితంలో అందరికీ రాదు అది. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఒకసారి ఆ దేవాది దేవుణ్ణి మరలా ఎలా హత్తుకుంటున్నాం, ఆ దేవుడి గురించి ఎలా ఆలోచిస్తున్నాం, ఆ దేవుడి గురించి ఎలా మనం జీవిస్తున్నాం, ఆ దేవుడి గురించి ఏం ఆలోచిస్తున్నాం. బైబిల్ చదివినంత మాత్రాన, మందిరానికి వెళ్ళినంత మాత్రాన, వాక్యం విన్నంత మాత్రాన, జీవితం మారకుండా ఉన్నంత వరకు దేవుణ్ణి మనం ఆయనకి ఇష్టకరంగా మనం బ్రతికేదానికి కష్టంగా ఉంటుంది. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేని పరిస్థితి, పరిశుద్ధంగా ఉండలేని పరిస్థితి, అలాగే వాక్యం, దేవుని వాక్యం, వెలుగు సంబంధమైన దేవుని వాక్యం, జీవవాక్యం వెల్లడైన తర్వాత కూడా అనేకుల జీవితాల్లో మారు మనసు లేకుండా జీవించడం అనేది ప్రియులారా ఈరోజు ఒక దుఃఖకరమైనటువంటి విషయం. ఈ మధ్య ఒక జరిగిన సంఘటన గురించి నేను ఈ వీడియోలో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. జీవితంలో కొన్నిసార్లు అనుభవాలు, కొన్ని సంఘటనలు, గుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, కొన్నిసార్లు జీవితంలో కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని దుష్ప్రచారాలు, కొన్ని రకాల కుటిలత్వమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా ప్రియులారా సంఘంలో నుంచి విశ్వాసుల ద్వారా వస్తూ ఉంటాయి. సో వాటిని మనము వాక్యం ద్వారా వాళ్లకు తిరిగి జవాబు ఎలా చెప్పాలో కూడా దైవ సేవకుడు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధంగా ఉండేదానికి ఈ వీడియో చేస్తాను ప్రియులారా. నేటి సంఘాల్లో దేవుని యొక్క వాక్య భయం అసలు లేదు. దేవుని సేవకుడు అంటే గౌరవం లేదు. దేవుని యొక్క సేవకుడు గురించి ఆయన వెనక ఆయన లేనప్పుడు కూడా చాలాసార్లు చర్చనీయాంశంగా విశ్వాసులు కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. వారికి ప్రభు నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గురించి నేను చెప్పలేకుండా ఉండలేను అన్నది కూడా నా ఆత్మ సంబంధమైనటువంటి ఒక రకమైనటువంటి ఆత్మ ప్రేరేపణ కలిగి నేను ఈ వీడియో చేస్తాను ప్రియులారా. ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన, అది ఈరోజు కూడా నేను దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నాను. మరి ఆ సిచ్యువేషన్ కూడా మీరు కూడా కొన్నిసార్లు దాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలా. దేవునిలో జీవించేవాళ్ళు వాళ్ళ అడుగు కానీ, వాళ్ళ మాటలు కానీ ఎన్నటికీ కూడా వాక్యానుసారంగానే ఉంటాయి.
వాళ్ళ జీవితంలో పాత జీవితాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోరు. ప్రభువులోకి వచ్చిన తర్వాత, కొత్త జీవితాన్ని ఆరంభించిన తర్వాత ఒక కొత్త విధానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. సో వాళ్ళు దేవుని మహింపరుస్తారు పిల్లరా. దేవుడికి, యేసుక్రీస్తుకి మనం నమ్మకంగా బ్రతికేదానికే మనల్ని దేవుడు పిలిచాడు. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, చూద్దాం. రైట్, జాగ్రత్తగా విందాం. ఈ లెసన్లోకి వెళ్తాను ప్రియులారా. బైబిల్లో కీర్తన 88, 1-2 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని రాత్రి మనం ధ్యానించబోతున్నాం. కీర్తన 88, 1-2 వచనాల్లో నేను మీకు కొన్ని విషయాలు పరిచయం చేస్తాను. ఈ కీర్తన దైవ ధ్యానం చేసింది వచ్చి, ఈ కీర్తనలో ఉన్నటువంటి వ్యక్తి దైవ ధ్యానం చేసింది వచ్చి హేమాను. బట్ ఆ హేమాను చేసినటువంటి దైవ ధ్యానాన్ని కోరహు కుమారులు దాన్ని కీర్తన రూపంలో రచించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 88వ కీర్తనలో మొదటి వచనం, 2వ వచనం గురించి మనం చూస్తే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ కనిపిస్తాయి. సో ఆ విషయాలు మీరు బైబిల్ చదివినప్పుడు మీకు అర్థమవుద్ది. బట్ అక్కడ కొన్ని విషయాలు కూడా చాలా డిఫరెంట్గా కూడా కనిపిస్తాయి. సో ఈ కీర్తనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి నేను మీకు పరిచయం చేస్తాను. అతని పేరు హేమాను. హేమాను అనే ఒక వ్యక్తి అందులో మనకు కనిపిస్తాడు పిల్లరా. సో ఈ హేమాను యొక్క జీవితం నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? బైబిల్లో కొంతమంది జీవితాలను ఉద్దేశించి దేవుడు వాళ్ళ గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కొన్నిసార్లు సాక్ష్యాలు లేనటువంటి వాళ్ళ గురించి ఈరోజు మేము దైవ సేవకులుగా వాళ్ళని గురించి సంఘంలో సాక్ష్యాలు చెప్పగలుగుతున్నాం. సో దేవుని దృష్టిలో మనం సాక్షులుగా ఉండాలి, సంఘం దృష్టిలో కూడా సాక్షులుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పుడు కూడా మనతో ఉంటారు పిల్లరా. దేవునికి ఇష్టకరంగా లేని జీవితం, ఇష్టకరంగా లేని బ్రతుకు, ఆ బ్రతికే అనేది మనం చెప్పలేం. సో మారాలి. క్రైస్తవుడైన వాడు దేవుని కోసం నిలబడాలి. క్రైస్తవుడుగా మారిన తర్వాత దేవుని కోసం ఎలా జీవించాలో కూడా నేర్చుకోవాలి. సో ఈరోజు ప్రియులారా, అనేక అనుభవాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఈ హేమాను అనే ఒక పర్సన్, ఇతడు ఒక అద్భుతమైనటువంటి గాయకుడు. ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? వీళ్ళ తాతగారి పేరు వచ్చి సమూయేలు, వీళ్ళ నాన్నగారి పేరు వచ్చి యోవేలు. ఈ హేమాను యొక్క చరిత్ర గురించి మనము లోతుగా ధ్యానం చేసేదానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా కాంట్రాక్ట్గా, చాలా షార్ట్కట్గా ముగించాలని ఇష్టపడుతున్నాను పిల్లరా. ఈ హేమాను అనే పదానికి అర్థం ఏంటంటే నమ్మకస్తుడు అనేది దీని అర్థం. సో లేవి అంటే ఆ గోత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? లేవి అనే గోత్రానికి హత్తుకొనుట, అంటే దేవుణ్ణి హత్తుకొని జీవించే గోత్రం అనమాట. 12 గోత్రాల్లో 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని దేవుడు ఎందుకున్నాడంటే ఆ గోత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? హత్తుకొనుట, దేవుణ్ణి హత్తుకొనుట పిల్లరా. మరి దేవుణ్ణి హత్తుకునేవాడు ఎలా ఉంటాడు? ఒక మంచి దేవుని యొక్క పరిచర్య కోసం ఒక మంచి సైనికుడిలాగా పనిచేస్తాడు. సైనికుడు యుద్ధంలో ఎలా ఉంటాడో తెలుసా?
తన ముందు చూపు, తన ముందడుగు, తన మనోధైర్యము, గుండె బలం అంతా కూడా శత్రువుని జయించాలా, శత్రువుకి ఓటమి రావాలా అనే ఆలోచనతో యుద్ధభూమిలో సైనికుడు యొక్క ఆలోచన కలిగి ఉంటాడు ప్రియారా. మరి ఈ లోకంలో మనం దేవుని పక్షాన నిలబడి, అలాగే మన పక్షాన మనం నిలబడి, మనము దేవుని కోసం బ్రతికేదానికి మనం ప్రయత్నం చేయాలి. మన కోసం మనం బ్రతికే పని అయితే దేవుణ్ణి ఆరాధన చేసిన పని లేదు. మనము దేవుని కోసం బ్రతికేదానికి మనము జీవించాలి. పౌలు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. చావైతే నాకు లాభం, బ్రతుకుట అయితే క్రీస్తే. సో ఇక్కడ ఒకవేళ చావు అనేది వస్తే అది చాలా నాకు బెనిఫిట్ అంటున్నాడు పౌలు. ఎందుకంటే క్రీస్తు కోసం హతసాక్షి అయ్యేదానికి. అలాగే బ్రతుకుట కానీ ఒకవేళ వస్తే అది క్రీస్తు కోసం బ్రతుకుతాను అంటున్నాడు. సో మన జీవితం దేవుని కోసం కట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో ఈ హేమాన్ అనే వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో చాలా నమ్మకస్తుడు పిల్లరా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు మోషే గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తుని గురించి కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. బట్ అక్కడ మోషే గురించినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు పౌలు. అక్కడ ఏంటి స్టేట్మెంట్ తెలుసా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోషే దేవుని ఇల్లంతటిలో మంచి నమ్మకస్తుడు అనేది పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే మన ప్రియ రక్షకుడు యేసుక్రీస్తుని గురించినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన కూడా దేవుని ఇల్లంతటిలో గొప్ప వ్యక్తి అని చెప్పి మనం చూస్తున్నాం. సో దేవుడికి నమ్మకం బ్రతకాలి, దేవుడిని మహింపరచాలి, దేవుని కోసం నిలబడాలి, భూమి ఆకాశం సృజించిన దేవుడి గురించి అర్థం అవ్వాలి, నిన్ను నన్ను చేసిన దేవుడి గురించి అర్థం చేసుకున్నానికి దేవుని దగ్గర జ్ఞానం అడగాలి. ఈ పాట వింటున్నారు కదా, ఈ పాట ఎందుకు ప్లే చేస్తున్నానో తెలుసా? భూమి ఆకాశం సృజించిన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత స్తుతికి ఆరాధనకు యోగ్యుడో, ఎంత ఘనుడో, ఉన్నతమైన వాడో అనేది ఈ పాటలో అర్థం వస్తుంది పిల్లరా. గ్లోరీ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగములు ఆయనకే చెల్లును కాక. హల్లెలూయా. ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నువ్వు నేను ఎంత నమ్మకంగా ఉండాలో ఒకసారి తీర్మానం చేసుకో. అందుకనే ఈ సాంగ్ ఈ వీడియోలో నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. కొద్దిసేపు ఆపుతాం దీన్ని. సో జీవితంలో హేమాన్ యొక్క నమ్మకత్వాన్ని మనం తీసుకుందాం. మోషే దేవుని ఇల్లంతటిలో ఎలాంటి నమ్మకస్తుడో, మరి ఈరోజు నువ్వు సంఘంలో దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నావా లేదో పరీక్ష చేసుకో. సో హేమాన్ యొక్క జీవితంలో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను పిల్లరా. వీళ్ళ తాతగారు సమూయేలు, మీకు తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తే హన్నా కుమారుడు సమూయేలు. ఈ తల్లి చాలా కాలానికి గర్భం దాల్చి గర్భంలో ఉన్న శిశువును పుట్టక మునిపే దేవుని కోసం ఒక తీర్మానం చేసుకుంది. ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉండాలని చెప్పి హన్నా ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలితమే సమూయేలు పుట్టాడు బైబిల్లో. ఈయన ఏలీ దగ్గర పరిచర్య చేశాడు. అలాగే షిలోహులో, ఇంకా దేవుని మందిరంలో ఏలీ దగ్గర పరిచర్య చేసి దేవునికి చాలా నమ్మకంగా బ్రతికాడు. ఎవరో తెలుసా? సమూయేలు. అయితే ఏలీ దగ్గర దేవుని యొక్క పరిచర్య నేర్చుకున్నాడు, నమ్మకంగా జీవించాడు. అయితే ఈ సమూయేలు గర్భవాసాన యోవేలు పుట్టాడు, అంటే సమూయేలు కుమారుడు. మరి యోవేలుకు కూడా తర్వాత
పిల్లలు పుట్టారు. ఆ సంతానంలో ఈ హేమాన్ అనే వ్యక్తి మనకు కనిపిస్తట్లేరా? దీని చరిత్ర మనం చదవాలంటే, చూడాలంటే మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయములో మీకు మొదటి 2-3 వచనాలు మనకు కనిపిస్తాయి. సో సమూయేలు దేవుని కోసం నిలబడ్డాడు, యోవేలు దేవుని కోసం నిలబడలేదు. సమూయేలు దేవుని కోసం నమ్మకస్తుడిగా బ్రతికాడు, కానీ సమూయేలు కుమారుడు యోవేలు నమ్మకంగా బ్రతకలేకపోయాడు. కానీ యోవేలు యొక్క గర్భవాసాన వచ్చినటువంటి హేమాను తండ్రి యొక్క మాదిరిని అనుసరించకుండా తాత జీవితాన్ని అనుసరించి దేవుని కోసం నమ్మకంగా బ్రతికాడు. పిల్లారా, ఈ నమ్మకత్వం అనేది క్రైస్తవుడి జీవితంలో దేవుని పక్షాన చాలా ఇంపార్టెంట్. ఎలా బ్రతుకుతున్నాం? లోక సంబంధంగా, శరీర సంబంధంగా, పాప సంబంధమైన జీవితంలో బ్రతుకుతున్నామా? ఆత్మ సంబంధంగా దేవుని కోసం, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మనం బ్రతుకుతున్నాం అనేది పరిశీలించాలా. ఈరోజు క్రైస్తవ సంఘాలలో చాలామంది విశ్వాసులు దేవుణ్ణి తెలుసుకున్నారే కానీ ఈ నమ్మకమైన జీవితం లేదు. పిల్లరా, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్త మధ్య, తల్లిదండ్రుల మధ్య, అలాగే కుటుంబ సభ్యుల మధ్య, సంఘంలో ఈ నమ్మకత్వం దేవుని పక్షాన ఉన్నట్టుగా ఎక్కడ కనబడతాం. అలాగే కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మినట్టుగా కనిపిస్తారు, కానీ వారి జీవితంలో అంతా కూడా జీరోగా వాళ్ళ జీవితం కలిగి ఉంటుందని చెప్పి వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది. సో హేమాను దేవుని కోసం గట్టిగా నిలబడ్డాడు, నమ్మకంగా బ్రతికేదానికి తీర్మానించుకున్నాడు. మంచి గాయకుడు. ప్రియులారా, దావీదు కాలంలో హేమానును దేవుడు దావీదుకు ఒక ప్రేరేపణ ఇచ్చి అక్కడ కోరహు కుమారులతో కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదానికి, దేవుణ్ణి గణపరిచేదానికి, దేవుణ్ణి మహింపరిచేదానికి దావీదు పరిపాలించినటువంటి దినాల్లో ఈ హేమాను నియమించబడినట్టుగా మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు, చరిత్ర పుస్తకాల్లో. సో ఈ నమ్మకంగా ఉండేదానికి, దేవుని యొక్క సన్నిధిలో బలంగా ఉండేదానికి ప్రియులరా ఒకే ఒక దిద్దుబాటు వాక్యమే. సో ఈరోజు కొన్ని సంఘాల్లో దేవుని కోసం నమ్మకంగా నిలబడండి, పరిశుద్ధంగా జీవించండి అని అంటే వాళ్ళు ఈరోజు ప్రియులరా ఎంతో తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని సేవకుని ఎదిరిస్తున్నారు. పైపెచ్చు వాళ్లకు కానీ ఆ ఇబ్బందికరంగా కనిపిస్తే, అంటే దేవుని సేవకుడిని మాట్లాడాలా, దేవుడి సేవకుడి ముందు నిలబడి మాట్లాడాలంటే చాలా మందికి ధైర్యం సాలదు. కొంతమంది సేవకులు ఎలా ఉంటారో తెలుసా? ఆ మోషేలాగుంటారు. కొన్నిసార్లు సేవకులు ఎలా ఉంటారో తెలుసా? ఏలియా లాగుంటారు, ఎలీషా లాగుంటారు. కొన్నిసార్లు సేవకులు ఎలాగుంటారో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహన్ లాగుంటారు. కొన్నిసార్లు సేవకులు ఎలా ఉంటారో తెలుసా? యేసుక్రీస్తు లాగా కూడా జీవించేదానికి, నిలబడేదానికి, గద్దించేదానికి, ప్రేమించేదానికి, సరిచేసేదానికి, క్షమించేదానికి కూడా కొంతమంది సేవకులు ఈరోజు దేవుని పక్షాన్ని నిలబడుతున్నారు పిల్లరా. సో ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటో తెలుసా? ప్రతి సేవకుడు దేవుని యొక్క వాక్యం ద్వారానే సంఘాన్ని పోషిస్తాడు, గద్దిస్తాడు, సరిచేస్తాడు, దేవుని కోసం నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. సో ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళ జీవితాల్లో దిద్దుబాటులు పక్కన పెట్టి సర్దుబాట్లు చేసుకుంటున్నారు. అలాంటి సర్దుబాట్లు చేసే జీవితాలు ఆ తీర్పు దినాన వాళ్ళు సిద్ధపడేదానికి వాక్యం ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. మీరు పేతురు పత్రిక చదవండి, 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కూడా చాలా ఆత్మ సంబంధమైన హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన నా జీవితంలో ఎదురైంది పిల్లరా. నేను ఒక ప్రాంతంలో నేను ఈరోజు దానిని గురించి చెప్పేదానికి ఇష్టపడుతున్నాను. ఒక రాత్రికాలపు పరిచర్యలో కొంతమంది వ్యక్తులు వచ్చి కొన్ని విషయాలు అడిగేదానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ ప్రభు నామములు స్తోత్రాలు. ఒక దేవుని సేవకుడిగా, బైబిల్ అపాలజిస్ట్గా, సంఘాన్ని
నడిపించే క్రమంలో చాలా అహర్నిశలు పని చేస్తున్నటువంటి నన్ను కూడా వాళ్ళు బాధ పెట్టారు. బట్ అయినా నేను వాళ్ళు పెట్టిన బాధకు నేను ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. కాకపోతే దేవుని పక్షాన వాళ్ళతో చాలా గట్టిగా మాట్లాడడం అనేది జరిగింది. ఇలా దేవుని కోసం నిలబడే విషయంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంతోనే సంఘాన్ని సరిచేస్తూ ఉంటాడు. అది పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాంటి సందర్భాలు కొన్నిసార్లు ఎదురైనప్పుడు ముఖాముఖిగా మాట్లాడే ధైర్యము వాళ్ళ జీవితాల్లో కనబడనప్పుడు ఎవరో ఒకరిని పరోక్షంగా తీసుకుని వచ్చి అక్కడ నిలబెడతారు. అలాంటి సంఘటన ఒకటి మధ్యకాలం ఎదురైంది. అయినా వాళ్ళ గురించి నేను బాధపడను. సాక్ష్యాలు లేకుండా వారి జీవితంలో వారు ఈ మాట అడగొచ్చా అడగకూడదా, ఇలా అడిగేటప్పుడు నా జీవితంలో నేను ఎలా ఉన్నాను అనే ఒక ఆలోచన కూడా లేకుండా కొన్నిసార్లు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అయితే వాళ్ళ విషయంలో నేను తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళు నన్ను ప్రశ్నించేదానికి అర్హత కోల్పోతారన్న విషయం కూడా నేను ఈ వీడియో యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను పిల్లరా. సో ఏదో చేయాలా, ఏదో అనాలా, ఏదో ఈరోజు నుంచి మన అదుపులో పెట్టుకోవాలా సేవకుని అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అది జరగని పని. అసలు బైబిల్ అపాలజిస్ట్గా ఈ రవి పాస్టర్ని ఎవరు కూడా అలాగా వాడుకునేదానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది ప్రియులరా. కొంతమంది సేవకులు సంఘానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా తీసేస్తారేమో అని. కొంతమంది సేవకులు మా జీతాలు మాకు వస్తే చాలు, సంఘం ఎటుపోయినా పర్వాలని చెప్పి కొన్నిసార్లు సంఘం ఏం చేసినా కూడా అడగకుండా సంఘం చెప్పినట్టుగా కూర్చుంటే కూర్చోవడం, లేయమంటే లేయడం అని చెప్పి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఆ చూసి చూడకుండా పోతూ ఉంటారు. కానీ నాలాంటి వాళ్ళు మాత్రం ప్రియులరా, అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని విషయంలో చాలా పర్ఫెక్ట్గా, సిన్సియర్గా నేను పనిచేస్తాను. అది నా 30 సంవత్సరాల అనుభవం. ఈ 30 సంవత్సరాల అనుభవ జీవితంలో ఈరోజు కూడా నేను దేవుని కోసం నిలబడ్డానే తప్ప సంఘంలో ఉండే మారు మనసులైనటువంటి దేవుని పిల్లల కోసం కానివ్వండి, లేదా మారు మనసు పొందాము అని నటిస్తున్నటువంటి వాళ్ళ కోసమే కానివ్వండి, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏదో మనము లబ్ధి చేకూర్చుకోగలము అన్న ఆలోచనతో పనిచేయడం కానివ్వండి, ఇప్పుడు దాకా నేనుగా నేర్చుకోలేదు. నేను ఇప్పుడు బ్రతుకుతున్నానంటే నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. అది ఆత్మీయంగా కానివ్వచ్చు, శారీరకంగా కావచ్చు ప్రియులారా. సో నేను హేమాను లాంటి జీవితాన్ని ఈరోజు కలిగి ఉన్నాను తప్ప నేను దేవుని కోసం సగము, లోకం కోసం సగం ఎక్కడ కూడా బ్రతకను ప్రియులారా. సో ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించాడు. ఆ వ్యక్తి కూడా ఒక దైవజనుడే. ఆ ప్రశ్నించే ముందు ఏం ప్రశ్నించాలో తెలియక ఆయన పొరపాటుగా కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆయన కూడా దేవునికే దాన్ని మనం విడిచిపెట్టాము, ఇక్కడ నీదంటూ ఏది లేదు అన్న ఆలోచనతో ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాస్తవంగా ఈ లోకంలో ఇది నా సంఘం, ఇది నీ సంఘం అనేదానికి ఏ సేవకుడికి కూడా అర్హత లేదు. బ్రతికున్నంత కాలం మనం పని వాళ్ళమే తప్ప హక్కుదారులం కాదు, సొంత మనుషులం కాదు. సంఘానికి మనం పనోళ్ళం అంతే. ఒక పని చేసే వ్యక్తిని మరొక పని చేసే వ్యక్తి అతని పని చేసే విధానం సరిగ్గా లేకుండా ఇంకొక సేవకుడిని గురించి మాట్లాడడం, ఏదో చేయాలని చెప్పి రావటం, ఏదేదో ఆలోచన కలిగి అడగడం వల్ల ఉపయోగం లేదు. అది మీ యొక్క సాక్షి జీవితానికే మీరు ఇబ్బందులు తీసుకుని వచ్చుకున్నారు ప్రియులారా. సో రవి పాస్టర్ని ముక్కుసూటిగా ఇది అట్ట అది ఇట్ట అని చెప్పి అడిగే ధైర్యము ఎవరికి కూడా ప్రస్తుతం నేను అనుకున్నటువంటి మనుషుల మధ్య దాన్ని నేను క్లియర్గా చెప్పుచున్నాను ప్రియులారా. ఎందుకంటే మనము వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగాము,
దేవుని యొక్క వాక్యానికి కట్టుబడ్డాం. అందువల్ల ప్రియులరా, నా జీవితంలో నేను దేవుని కోసం ప్రతిదీ కూడా చాలా కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉండేదానికి నేను తీర్మానం చేసుకున్నాను. సో ఈ రోజుల్లో ఏదైనా మాట్లాడినా, గద్దించినా, ఏదైనా సర్దుబాటు చేద్దామన్నా కూడా మనుషులు వినే పరిస్థితుల్లో లేరు, మనుషులు లోబడే పరిస్థితుల్లో లేరు. మనుషులు రకరకాల ఆలోచనలతో వెళ్తున్నారు. అట్టి వారికి శ్రమ. పేతురు పత్రిక మీరు కానీ చదివితే దేవదూతల గురించి ప్రభు రాస్తూ, అలాగే నీతిమంతుడైన లోతును గురించి రాస్తూ, లోతుబడిన కష్టాల గురించి రాస్తూ, పాపం చేసిన దేవదూతల గురించి రాస్తూ, చివరకు పేతురు కొన్ని విషయాలు హెచ్చరిస్తూ తీర్పు దినానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు అన్న ఆలోచనతో ఆయన భావోద్రేకంతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ పత్రికలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, మనం అనుకోవచ్చు ఈరోజు నీటి బాప్తిసం ద్వారా మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాము, దేవుణ్ణి తెలుసుకున్నాము. తప్పు. నీటి బాప్తిసం వల్ల ఉపయోగం లేదు. ఇశ్రాయేలు కూడా బాహ్య సంబంధమైన సున్నతి ద్వారా దేవుణ్ణి వెంబడించాలని చెప్పి చూశారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా దేవుణ్ణి సంతోషపరచలేదు, దేవుణ్ణి గణపరచలేదు. బాహ్య సంబంధం సున్నతి ద్వారా నీకు పరిశుద్ధత, నమ్మకత్వము, దేవుని యొక్క సన్నిధిలో కొనసాగడం రాదు ప్రియులరా. అంతరంగ సున్నతి నీకు అవసరం. పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకం నీకు అవసరం. నీటి బాప్తీసం వేరు, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందడం వేరు. సో యేసుక్రీస్తు నికోదేముతో అదే చెప్పాడు. ఒకడు నీటి మూలముగా గాను, ఆత్మ మూలముగా గాను జన్మించితే తప్ప పరలోక రాజ్యంలో చేరడం కష్టం అని చెప్పాడు. అది ఎలాగ ప్రభువా, మొదట తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా తిరిగి రెండోసారి మరలా ఎలా ప్రవేశించగలడు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఇలాగ మనము బైబిల్లో నుంచి పరిశీలన చేస్తే పిల్లరా, హేమాను చాలా నమ్మకస్తుడు. పిల్లరా, హేమాను యొక్క జీవితంలో చాలా గొప్ప విషయాలు మనము దైవ ధ్యానంలో చేసుకోవచ్చు. ఆయన దేవుని కోసం చాలా బలంగా, గట్టిగా నిలబడ్డాడు. మరి నేటి యువత, నేటి క్రైస్తవ కుటుంబాల్లో పిల్లల ఈ నమ్మకత్వం లేదండి. సేవకుడు కొన్ని సంవత్సరాల తరబడి వాక్యం వారికి బోధిస్తున్నా కూడా ఆ వాక్యం గాలికి వదిలేస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఒక దుమ్ము ఏదైనా పడితే అది దులిపితే ఎలాగైతే వెళ్ళిపోతుందో అలాగ వాక్యాన్ని దులిపేస్తున్నారు. చాలా శ్రమ పడతారు మీరు. చివరకు మీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడిస్తే, జీవిస్తే దేవుడిచ్చినటువంటి వాగ్దానం నిత్యజీవం పోగొట్టుకుంటారు పిల్లరా. ఆ నిత్యజీవం సంపాదించేదానికే, ఆ నిత్యజీవం కాపాడుకునేదానికే, పరలోక రాజ్యం వెళ్ళేదానికి ఈ ప్రయాస తప్ప అంతకు మించి లోకంలో ఏది కూడా లేదు. ఈరోజు సంఘాలన్నీ పనిచేస్తున్నాయంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, లేకపోతే డబ్బులు సంపాదించే దానికోసం కాదు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు గొప్పవి చేసుకోవడాని కోసం రాలేదు. మనం పిలువబడ్డాము. ఆ పిలువబడినటువంటి మనము నిత్యత్వానికి వారసులుగా ఉండేదానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి, నేను మీకు నిత్యజీవం ఇచ్చుటకు నేను పరలోకం నుంచి దిగి వచ్చానని చెప్పినారు యేసుక్రీస్తు ప్రభువారు. సో ఈ రోజుల్లో ప్రియులరా, వెనక ముందు ఆలోచన చేయకుండా, ఒక వ్యక్తి యొక్క సంఘ పరిచర్యను, భారభరితమైన సేవను గురించి గుర్తించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఏదేదో ఆలోచనలు కలిగి వస్తే అది మీ జీవితంలో మీరే అవమానంతో వెనక్కి వెళ్ళేదానికి దేవుడు నా పక్షాన మీకోసం ఆయన తీర్మానించుకున్నాడు. పిల్లరా, ఎక్కడ కూడా దైవ సేవకుల్ని అవమానం చేసినా, అపహాస్యంగా మాట్లాడినా, 10 మంది ముందు ఆ సేవకుడిని మీరు ఏదో చేయాలని చెప్పి అనుకున్నా కూడా నాలాంటి సేవకుల పక్షాన దేవుడు నిలబడతాడన్న సంగతి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను పిల్లరా. నేను దేవుని కోసం పనిచేస్తున్నాను తప్ప వ్యక్తిగత కోసము, స్వంత లాభాల కోసము నేను దేవుని కోసం పనిచేయటం లేదు. ఇది మొదట దిస్ ఇస్ మై ఒపీనియన్. సో సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చిన తర్వాత ఆ సంఘంలో మంచి చెడ్డలు, వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన జీవితం గురించి అడిగే హక్కు, దిద్దాల్సిన బాధ్యత, హెచ్చరించాల్సినటువంటి ఆ విధి విధానము ఈరోజు నేను కలిగి ఉన్నాను. దానికి మీరంతా కూడా కట్టుబడి ఉండాలని వాక్యానుసారంగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను పిల్లరా.
సో నేనే కాదు, ఎక్కడైనా సరే ఒక సేవకుడు ఆయన ఖచ్చితంగా నిఖచ్చితంగా దేవుని కోసం నిలబడి పనిచేస్తే అలాంటి సేవకుల్ని ఘనపరచడము, సన్మానించడము, ప్రేమించడం నేర్చుకోమని మరొకసారి సంఘానికి నేను తెలియజేస్తాను ప్రియులారా. సో ఈ రోజుల్లో చాలామంది ఆ విషయాలలో ఎక్కడ జయ జీవితం లేదు. దేవునికి నమ్మకంగా బ్రతికేదానికి వారి జీవితాల్లో వారు ఇష్టపడటం లేదు. కాబట్టి ఈరోజు మరొకసారి ఒక దైవసేవుడిగా చెప్తున్నాను, నేను దేవునికి నమ్మకంగా బ్రతికేది మొదట మనం నేర్చుకోవాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ప్రియులారా, ఏదో చేయాలని చెప్పి వస్తారు, వాళ్ళు ఏమైపోతారో దేవుడే వాళ్ళను వాళ్ళకి బుద్ధి జ్ఞానం కలిగేటట్టుగా దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో హేమాను నమ్మకత్వాన్ని, అలాగే మోషే యొక్క నమ్మకత్వాన్ని మనం గుర్తెరిగేవారుగా ఆలోచన చేయాలి. ఈ హేమాను యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. దావీదు పరిపాలన చేసే దినాల్లో హేమానును, కోరహు కుమారులను దేవుణ్ణి స్తుతించేదానికి, గణపరిచేదానికి, నమ్మకంగా వారు లేవి యాజకత్వాన్ని అనుసరించేదానికి దావీదు కాలంలో వాళ్ళను గాయకులుగా, అలాగే సంగీత వాద్యాలు వాయించే వ్యక్తులుగా దావీదు తన అంతఃపురంలో దేవుని కోసం ప్రధానంగా ఆయన ఎన్నుకున్నాడు. అలాంటి నమ్మకస్తులు ఈరోజు సంఘంలో ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లరా. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడి సేవకుడి మీద అనవసరమైన విషయాలు మాట్లాడకూడదని వాక్యానుసారంగా తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని విషయాలు మనం ఇప్పటిదాకా వాక్యం ద్వారా మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం పిల్లరా. కొన్ని సందర్భాలలో కొంతమంది అంటారు, సేవకుడిని తన్నినా, సేవకుడిని తిట్టినా, సేవకుడి గురించి చెడ్డగా ప్రచారాలు చేసినా కూడా ఆ సంఘానికి వాక్య పరిచర్య జరిగించాలా, మందిరాన్ని మూయకూడదని అంటున్నారు. తప్పు. మీరే వాళ్ళకి నేర్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది పిల్లరా. ఏ సంఘం కూడా సేవకుడిని తన్నదు, ఏ సేవకుడిని కూడా సంఘం తిట్టదు, ఏ సేవకుడిని కూడా ఒక్కొక్కసారి సంఘము అపార్థంగా మరి అర్థం చేసుకోదు. అయితే ఇలాంటి విషయాలు మీరు మాట్లాడడం వెనక్కి తీసుకోవాలని చెప్పి నాకు కలిగిన కొన్ని అనుభవాలను బట్టి కొంతమందికి నేను చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే సంఘం ఎదుట మనం ఎలా మాట్లాడాలా, సంఘం ఎదుట ఎలా మన సమస్యలు చర్చించుకోవాలనేది మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసి మాట్లాడేదానికి సిద్ధపడాలా. కాబట్టి ఒక సంఘానికి సంబంధించిన విషయాలు వాళ్ళు చూసుకుంటారే తప్ప మధ్యలో థర్డ్ పర్సన్గా మనం వచ్చి వాటిని పరిష్కరించడం అంత సులభమైన పని కాదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడే వారి మధ్య కార్యం చేస్తారని చెప్పి మరొక ఆలోచన నేను కలిగి ఉన్నాను. కాబట్టి హేమాను జీవితం నుంచి మనం ఆ నమ్మకత్వాన్ని ఈరోజు కొంతమంది తెలుసుకున్నాము. నమ్మకత్వంగా జీవించాలంటే హెచ్చరించబడాలా, జీవితం సరిచేయబడాలా, శరీర కార్యాలు గురించి మనం ఆలోచన చేసి దేవునికి మనం ఇష్టకరంగా ఉండాలి తప్ప దూరస్తులుగా ఉండకూడదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందర్భంలో మరి దేవుని కోసం బలంగా మీరు నిలబడాలా, స్థిరంగా జీవించాలా. ప్రభువును మీరు హత్తుకున్నట్లయితే ఆయన సన్నిధి, ఆయన విధి విధానం మీకు అర్థమవుతాయి. దేవుణ్ణి స్తుతించే భాగ్యం, దేవుణ్ణి కనపరిచే భాగ్యం మీ జీవితంలో అది మీకు అర్థమయ్యేదానికి ఈ వీడియోని నేను ప్రజెంట్ చేస్తాను. మరొకసారి దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు అందరికీ షాలోమ్. దేవుణ్ణి కనపరచండి, దేవుణ్ణి మహిమపరచండి, దేవుని కోసం నమ్మకంగా జీవించండి. మీకు అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఆమేన్. షాలోమ్.